డీ తర్వాత వచ్చిన లైఫ్‌లో చేంజెస్ అంటే ఏం చెప్తారు మీరు? టు షో our talent. నాకు తెలిసి అప్పటి వరకు ఉన్న దాంట్లో ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. సో శేఖర్ మాస్టర్ నాకు అప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ సార్ చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ సార్ వస్తున్నారు. ఆ రోజు క్రౌడ్ అయితే ఓ మై గాడ్. అది చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు? జూనియర్ ఎన్టీఆర్ సార్ రియాక్షన్ వాజ్ లైక్, ఒకవేళ నేను ఫైనల్స్లో ఉంటే ఐ విల్ బి ద విన్నర్. డీ తర్వాత డీకి ఒక ఫేమ్ వచ్చింది. ఆ డీ తర్వాత లైఫ్ గురించి మాట్లాడుకుంటే, యా, డీ తర్వాత వచ్చిన లైఫ్‌లో చేంజెస్ అంటే ఏం చెప్తారు మీరు? డీ తర్వాత డీ మీకేమి ఇచ్చింది? డీ అయితే డీ నాకు ఫేమ్ ఇచ్చింది, టు బి వెరీ ఆనెస్ట్ ఇఫ్ ఐ షుడ్ సే. అంటే ఇంతకు ముందు కూడా నేను ఒక లైఫ్ అది వేరు. అంటే నేను మా ఊర్లో అందరికీ తెలుసు, బట్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, టు షో our టాలెంట్ అనేది, అది నాకు ప్రాపర్గా డీ ఇచ్చింది. సో నేను అందుకే ఎంత గ్రేట్ఫుల్గా మా డైరెక్టర్స్కి కానీ డీ స్టేజ్కి కానీ ఉంటాను. స్పెషలీ టు మై జడ్జెస్ కూడా, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టి డీ వచ్చేసి నాకు ఒక మంచి ఫేమ్ ఇచ్చింది. ఎట్లా అంటే స్టిల్ ఐ థింక్ దిస్ ఇస్ 8th year నాకు హైదరాబాద్లో ఉండడం అనేది. బట్ స్టిల్ వెన్ ఎవర్ ఐ గో, నేను బయట ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ మీ. మ్యామ్ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మ్యామ్ మీ డాన్స్ చాలా బాగుంటుంది, మ్యామ్ మీ స్వింగ్స్ సాంగ్ చాలా బాగుంటుంది అంటే ఎక్కువగా ఇష్టపడేది ఆ సాంగ్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ అది ఇంత వెళ్తుంది అనేసి, బట్ గాడ్స్ గ్రేస్ అట్లా అనేది ఒక చాలా మంచి ఫేమ్ ఇచ్చింది. దట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్. బికాస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈ జర్నీలో ఏంటంటే చాలా మంది వచ్చారు, డీ షోలో అయినా ఇండస్ట్రీలో అయినా చాలా మంది వచ్చారు, బట్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు ఇట్లా ఫినిష్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఆడియన్స్, టు మై ఫ్యాన్స్, టు మై వెల్ విషర్స్. ఇప్పటి వరకు కూడా నన్ను అలానే సపోర్ట్ చేసుకుంటున్నారు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ టు సీ సంథింగ్ మోర్ బిగ్ ఫ్రమ్ మై సైడ్. సో అది ఒక గ్రేట్ ఫీలింగ్. టాపిక్ వచ్చింది కాబట్టి స్వింగ్ జరా అది అయితే మీరు వదిలే, నాకు తెలుసు ముందు నుంచి ఆ టాపిక్ స్వింగ్ జరా. స్వింగ్ జరా విషయానికి వస్తే అదొక, నాకు తెలిసి అప్పటి వరకు ఉన్న దాంట్లో ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. అది ఒరిజినల్గా చేసిన తమన్నా గారు ఎంత ఫేమ్ వచ్చిందో ఆమెకి ఆ పాట వల్ల, నాకు తెలిసి మీకు అదే రకమైన ఆల్మోస్ట్ ఫేమ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, ఏంటి శేఖర్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఆ కొరియోగ్రఫీ ఆ చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఏంటి? యా చాలా మెమరీస్ ఉన్నాయి ఆ సాంగ్ సంబంధించినది. ఈవెన్ ఐ పర్ఫార్మ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో, చూసి ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ మై 5th or 6th పర్ఫార్మెన్స్. ఇంతకు ముందు కూడా మనం పర్ఫార్మెన్స్ ఇచ్చాం. పలికి గోరింక, వర్షంది, ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సాంగ్ ఉంటుంది. చాలా అంత ఓకే పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. పలికి గోరింక నుంచి కొంచెం చిన్న హైప్ మనకి వచ్చింది. ఆ తర్వాత స్వింగ్ జరా చేసాం. స్వింగ్ జరా చేసి ఐ కేమ్ బ్యాక్, వచ్చేసాము. ప్రోమో పడింది. ఓకే, అందరూ చాలా అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఇట్ వాజ్ మై ఫస్ట్ గ్లామరస్ సాంగ్. ఇంతకుముందు మనము ఆ టైప్ ఆఫ్ గ్లామరస్ సాంగ్ నేను ఇంతకుముందు చేయలేదు. సో ఓకే, అందరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు కదా, ఓకే. ఫుల్ వీడియో వచ్చేసరికి ఇంకా వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. 1 million దాటిపోయింది అని, 10 million ఇట్లా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 19 million సంథింగ్ వ్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ అప్పుడు తెలుగు కూడా రాదు. అందరూ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ రోజుకి. యాక్చువల్లీ గెస్ట్గా మెరీన్ గారు, సందీప్ కిషన్ గారు ఆ రోజు ఉన్నారు ఫస్ట్ స్వింగ్ జరా చేసినప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ గ్రాండ్ ఫినాలే. సో శేఖర్ మాస్టర్ నాకు అప్పుడు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, దట్ యు ఆర్ ఏ హీరోయిన్ మెటీరియల్ అనేసి. ఐ థింక్ మీరు ఎపిసోడ్లో కూడా చూసి ఉంటారు. సో ఐ వాజ్ లైక్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియమణి గారు కూడా, యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పార్క్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్గా కూడా అప్రిషియేట్ చేశారు. ఇట్లా అది చాలా అందరికీ చాలా బాగా నచ్చేసింది. వాట్ ఈజ్ అక్సా ఖాన్ అనేసి ఆ సాంగ్ నుంచి అర్థమైంది అందరికీ. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ ఫినాలేలో ఇట్ హ్యాపెన్ లైక్ ఫస్ట్ టైం. నేను సెమీఫైనల్స్ వరకు చేసిన తర్వాత, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ సార్ చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ సార్ వస్తున్నారు అండ్ మీ పర్ఫార్మెన్స్ ఉండాలి స్వింగ్ జరా సాంగ్ది. సో ఐ వాజ్ లైక్, అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ అయితే మై ఫేవరెట్ కాబట్టి I was a bit excited. Oh my God, sir, ముందు పర్ఫార్మెన్స్ చేయాలా?
ఓకే ఓకే ఐ హ్యావ్ టు గివ్ మై 200% బెస్ట్ అని. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ మీరు ఆ రోజు క్రౌడ్ అయితే ఓ మై గాడ్, అసలు ప్రాపర్గా కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదు, బికాజ్ ఎన్టీఆర్ సర్ వాజ్ దేర్. ఎస్ కాబట్టి క్రౌడ్ చాలా ఉంది. అండ్ ఐ వాజ్ అ బిట్ నర్వస్, ఐ వాజ్ కొంచెం ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. ఫైనలీ ఐ డిడ్ ద పర్ఫార్మెన్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ రియాక్షన్ వాజ్ లైక్ వావ్ బాబోయ్. అంతే చాలు. ఇప్పుడు నేను గెలిచినా కూడా ఐ డి నాట్ వాన్, ఎస్ నేను అవ్వలేదు, కానీ అప్పుడు కూడా అది అప్రిసియేషన్ మెయిన్ మనకి. Yes, yes, yes. అప్రిషియేట్ చేస్తారు కదా ఒక కంటెస్టెంట్ని, కానీ అది చాలా ముఖ్యం మనకి. ఎస్ సో జూనియర్ ఎన్టీఆర్ సార్ నాకు చాలా అప్రిషియేట్ చేశారు. దట్ వాట్ హీ సెడ్ ఇస్ ఇన్ ద కామెంట్స్ ఆల్సో దట్ ఒకవేళ నేను ఫైనల్స్లో ఉంటే ఐ విల్ బీ ద విన్నర్ అనేది చెప్పేశారు. ఇంకా నాకు ఇంకేం కావాలి, బికాజ్ ఇంత మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కాబట్టి. Yes. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రాండ్ హిస్టరీ మూమెంట్ లాగా ఒకటి క్రియేట్ అయిందంటే శేఖర్ మాస్టర్, జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ నేను ముగ్గురం కలిసి స్టెప్ చేసాం స్వింగ్ జర్ అది. సో ఇంకా ఇట్ వాస్ ద హైలైట్ మూమెంట్ కాబట్టి, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఫర్ మీ. అట్లా ఆ స్వింగ్ జర సంథింగ్ మ్యాజిక్ క్రియేట్ చేసేసింది. అది ఇంకా స్టిల్ ఇట్స్ Yes. ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. ఎస్ ఎస్ ఎస్